అండి, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి గంట కొట్టి కామెంట్ చేయండి. మేమైతే అక్క వాళ్ళ పాపని డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నామండి. చెప్పాను కదా 1 వీక్ ముందు వెళ్ళాము జాయిన్ చేయడానికి. ఓకే అయింది, సీట్ అయితే కన్ఫామ్ అయిందండి. వదిలిపెట్టడానికి అనేసి వెళ్తున్నాము. మొత్తానికైతే ఓకే అయిపోయింది అనేసి ఒక ఫుల్ హ్యాపీనెస్. కానీ ఆమె మా నుంచి వెళ్ళిపోతుందనే బాధ అయితే చాలా ఉంది. కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. చూడండి, ఇది మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఇది లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచే వెళ్ళాలి, రైట్ సైడ్ తీసుకోవాలండి. గేట్ లోపలికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఓకే అంతా బాగానే ఉందండి. కాలేజ్ అండ్ హాస్టల్ అలా కంబైండ్ అని చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో. ఇది మెయిన్ అండి, ఇక్కడ నుంచి రావడం. ఇది ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది ఇక్కడేమో మన పాపదేమో మొత్తం బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. వీళ్ళ దాంట్లో 2 కాలేజెస్ ఉన్నాయి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. కాకపోతే మేమైతే బ్యాక్ సైడ్ వీళ్ళ వదిన ఇలా చేసేది కాబట్టి ఇక్కడనే అయితే వేసేసాము. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్లో ఉన్నారండి. ఎందుకంటే శుక్రవారం కదా, వీళ్ళు బోనాలు సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. అక్క వచ్చేసింది, మొన్న చెప్పాను కదా సీరియస్గా మేడం దీంట్లో లెక్చరర్ అని. నాకు వదిన అయ్యిద్ది, నేను అక్క వేసే పిలుస్తాను. వాళ్ళ అక్క వాళ్ళ పాపను కూడా దీంట్లోనే వేశారండి. అమ్మాయికి చెప్పింది రూమ్ గిట్లా చూపించమని. అమ్మాయి కూడా వచ్చి మాకు రూమ్ చూపించింది. మొత్తం అక్కడ సామాన్లు అయితే చదివేసాము. అక్కడ బెడ్ కూడా ఓకే అని చెప్పారు. బయటికి అయితే వెళ్ళొద్దు అనేసి చెప్పిన. నేను కూడా ఎవరితో అందరితో కలిసి ఉండాలి అది అనేసి నేను కూడా సజెషన్స్ ఇచ్చాను. ఇది లంచ్ తినే ఏరియా అని అంటండి. చూసాను మొత్తం ఎలా ఉంటుంది ఏందనేసి. కొంచెం చూసుకోవాలి కదండి ఎలా ఉంటుంది అనేసి. పాపను వదిలేయడం కాదు, చూసుకోవాలనేసి మొత్తం అయితే వచ్చాను. కిరా లంచ్ చేస్తున్నారు అక్కడ, తినమని చెప్పారు నాకు కూడా. సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం అనేసి చూసాను నేను కూడా ఎలా ఉంటుంది ఫుడ్, హాస్టల్ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది ఏందనేసి. అయితే చాలా భయం వేసిందండి, కానీ చాలా బాగుంది. 2 ప్లేట్స్తో నాకు కూడా ఒక చిన్న ప్లేట్లో అయితే తీసుకుంది. మా చిన్నోడికి అయితే తినిపిస్తుంది. చూడండి, మా చిన్నోడు అంటే ఇష్టం తినకైతే. ఇద్దరు రోజు కొట్టుకునేవాళ్ళు. 1 మంత్ అవుతుంది నా దగ్గరికి వచ్చేసి అయితే అక్క వాళ్ళ పాప. కానీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధ అనిపించిందండి. కానీ తప్పదు కదా, ఫ్యూచర్ ముఖ్యం మనకైతే. అట్లా అనేసి చూసాను నేను కూడా ఎట్లా ఉంది ఏరియా మొత్తం అనేసి అయితే సెర్చ్ చేశానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ అండి, మినరల్ వాటరే అవి. మొత్తం అయితే సెర్చ్ చేశానండి. ఓకే ఫైన్గా అయితే నాకైతే నచ్చేసింది. తనకు కూడా చెప్పాను జాగ్రత్తగా ఉండాలి, కాలేజ్ మొత్తం అందరు అమ్మాయిలతో కలిసి ఉండాలనేసి అయితే మొత్తం సజెషన్స్ అయితే ఇచ్చేసాను. బయటికి అయితే వచ్చేస్తున్నామండి. అయిపోయింది, బయటికి వెళ్దామనేసి అయితే వచ్చేసాను. ఓకేనా, బాయ్ నాన్న. చెప్పరా నువ్వు కూడా బాయ్ అని. ముందు ఫోన్ చేయండి, నంబర్ ఫీడ్ చేస్తుంటాను. బాయ్ బ్రో, చోటు బాయ్ అని అయితే చెప్పేస్తున్నామండి. తనకి చాలా ఏడుపు వచ్చింది, కానీ మేము ఏడుస్తే మళ్ళీ తను ఎక్కడ బట్ ఏం చేస్తాను, నాతో కూడా అందరూ మెయిన్ మన స్టడీ మంచిగా ఉంది కదా. చూడండి, కానీ బాగుంది. మొత్తం లేడీసే ఉన్నారు. మా బుజ్జి కూడా ఒక డిప్పి ఇలా ఇప్పుడు సంతోషాక నన్ను అవి లాస్ట్ వస్తుంది, లాస్ట్కి వస్తున్నావా చెప్పు పోతున్నామని చెప్పి ఇక ఫైనల్గా కనిపించేసింది. సరే అక్క, అయిపోయిందా పాపకి బిజీగా ఉన్నా, చూసుకుంటాలేండి రేపు.
నేను చెప్పలే ఆ గుడికే పోయినట్టు పోయి ఇందాక అడగలు చెప్పియాలి ఫోన్ చేసాక సరే బాయ్. జర కొంచెం చూడక సరే సరే చలో కథం అవనేరా మొత్తానికి అయితే అప్పచెప్పేసి వచ్చేసామండి. ఓకేనా, మీకు ఇది నచ్చితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి.